ప్రసాద్ గారు ఫ్లైట్ మూడ్ పెట్టారు, ఫ్లైట్ పెట్టేశారు. ఫ్లైట్లో వెళ్తున్నారా మీరు? అక్క నేను ఎవరు సార్ వారు చెప్పగలరా అంటున్నాడు. ఉన్నారా అన్నయ్య? ఓకే ఓకే ప్రసాద్ గారు, ఫ్లైట్లో వెళ్తూ ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి. మేము భద్రాచలం వెళ్ళినప్పుడు మేము చేసే ప్రోగ్రామ్కి అన్నయ్య తప్పకుండా వస్తాడు. నా ఛానల్లో ఉన్నాడు శ్రీనివాసరావు అన్నయ్య గారు అంటున్నారు. 10వ తరం వారసులు అంట వాళ్ళు. హలో, తిన్నారా లేదా ఓంకార్ రుచులు గారు? తిన్నా ప్రసాద్ గారు, తినేసా. మీరు తిన్నారా? ఓ ఓ పెద్దక్క, నువ్వు ఇంకా ఉన్నావే? పోలే, ఎక్కడ పోలే? నువ్వు అలా అన్నట్లేదు, లైవ్ ఎండ్ చేయాలి అన్నట్లేదు, పోలే అన్నట్టున్నావు. ఈశ్వర్, ఏంటి కలా అనేసావు? మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారబ్బా, ఇప్పుడు వెళ్ళిపోమంటావా ఏంటి? లేదు నాన్న, ఏం చేద్దాంలే అని ఉన్నా, చూద్దాం. నేను మళ్ళీ వస్తాను అక్క, పర్మిషన్ ఇవ్వను అన్నయ్య. ఉండండి మరి, ఉంటారా అన్నయ్య? సర్లేండి అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య, వచ్చారు రిసెప్ట్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పురుషులు కాదు సార్, స్త్రీలు. ఏంటి ఏంటి అనేసాడు. పురుషులు కాదు సార్, స్త్రీలు అంట. మరి నువ్వు అలాగే అన్నావు కదా ఈశ్వర్. చాలా హ్యాపీగా ఉంది సార్, మీరు అలాంటి వారిని కలిశారంటే అదృష్టవంతులు. ఎస్ ఎస్, ఒకసారి విజిట్ చేయి అన్న ఛానల్ని, చాలా మంచివారు తెలుసా. బియ్యము అంటారు కదా, తలంబ్రాలు తనే పండించి తీసుకెళ్తాడు అక్కడికి. అవన్నీ ఉన్నాయి ఛానల్స్. అది న్యూస్లో కూడా వచ్చింది. అన్న పొలంలోనే పండించి తీసుకెళ్తారంట. కోటి తలంబ్రాలు అంటారు కదా వాటిని. చాలా చాలా చూస్తే అర్థమవుతుంది. ఏందక్క ఎంత మాట అన్నావు, ఎంత మాట. మరి నువ్వు అలాగే ఉంది, ఇంకా పోలే అన్నావు. ఇది ఆడపిల్లల తల్లినయ్యా, కొంచెం ఉండని, ఇక్కడ వెళ్ళిపోను నేను. ఓకే, ఈరోజు ఫ్రెండింటికి వస్తున్నాడని ఎయిర్పోర్ట్లో ఉన్నాను, అందుకే ఫ్లైట్ సింబల్ వచ్చా. అర్థమైంది 2 సంవత్సరాలు పడుతుంది ఫ్రెండ్ వస్తుండే దుబాయ్ నుంచి. ఓకే, రిసీవ్ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేయి. సార్ వద్దన్న తమ్ముడు అన్నయ్య చాలు. ఈరోజు ఫ్రెండ్ వస్తున్నాడు దుబాయ్ నుంచి, ఓకేనా? ఓకే ఓకే అండి, ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి. అందుకే ఫ్లైట్ పెట్టావా? ఓకే పెద్దక్క, మార్నింగ్ వరకు లైవ్ పెడతావా? పెట్టేస్తాను, ఉంటానంటే లైవ్లో పెడతా. ఉంటావా ఈశ్వర్? ఇలాగే లైవ్ పెట్టేస్తా. రామదాస్ గారు బాయ్ బాయ్ అంటున్నారు. బాయ్ అక్క, బాయ్ బాయ్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే అన్నయ్య, అది మీ సంస్కారం, తప్పకుండా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తాను అంటున్నారు. చూడనా, తిరుపతి రామదాస్ అంటే ఈజీగా సబ్ చేసుకోవచ్చు అన్న. ఇలా సింబల్ ఉంటుంది, సీతారాములు లక్ష్మణ్ అలా ఉంటాయన్నమాట, ఈజీగా సబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం లైవ్కి వచ్చినప్పుడు కలుద్దాం, మాట్లాడుకుందాం అన్నగారు. జై శ్రీరామ్ అక్క, జై శ్రీరామ్ అంటారు. ఎప్పుడు వచ్చినా హడావులేండి అన్నయ్య మీరు అంటున్నారు, కానీ జస్ట్ అలా 3-4 చార్ట్స్ పని ఉందక్క అంటారు. ఇంకేం చేయలేని పరిస్థితి, మాకు కూడా పని ఉంటుందిలే అన్నకని వదిలేస్తాం. మీ ఛానల్ నేమ్ ఇదేనా అన్నయ్య అంటున్నాడు లక్కీ. ఎలా ఉన్నాయి వీడియోలు చూసి చిన్న కామెంట్, మీ సలహాలు కూడా చెప్పండి అన్నగారు అంటారు. నా షార్ట్స్ ఏవి తీసినా మంచిగా కామెంట్ పెడతారు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలా చూసి హాయ్ అమ్మా, బాగా చేసావమ్మా, బాగున్నాయమ్మా అని పెడుతుంటారు. థ్యాంక్ యూ అన్నయ్య.